నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం ట్వీట్ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్లపై విలేకరుల సమావేశం నిర్వహించిన బోండా ఉమా. వైసీపీ హయాంలో నామమాత్రంగానే ఇళ్ల పట్టాలు అంటూ విమర్శ. రాష్ట్ర ప్రజలను అన్ని విధాలా మోసగిస్తున్న కూటమి ప్రభుత్వం. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎద్దేవా. వక్ఫ్ ఆస్తులను దోచుకుంటున్న ముస్లింలను ప్రోత్సహించవద్దు. సీఎం చంద్రబాబుకు వైసీపీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి నూరుద్దీన్ సూచన. రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజాప్రభుత్వ పాలనలో 6 నెలలు గడిచింది. నిర్బంధంలో, సంక్షోభంలో, అభద్రతలో గడిపిన 5 కాలాన్ని ఒక పీడకలగా భావించి తమ అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. బాధ్యతలు చేపట్టిన తొలి క్షణం నుంచి ప్రజల ఆశలను, ఆకాంక్షలను తీర్చేందుకు నేను, నా మంత్రివర్గ సహచరులు కృషి చేస్తున్నాం. ఈ 6 నెలల్లో గాడి తప్పిన వ్యవస్థల్ని సరిదిద్దాం. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టాం. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలనతో, వేగవంతమైన నిర్ణయాలతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం. రాష్ట్రమే ఫస్ట్, ప్రజలే ఫైనల్ అనే నినాదంతో ప్రతి క్షణం ప్రజలకు మంచి చేసేందుకు పనిచేస్తున్నాం. చేయాల్సింది ఎంతో ఉందనే బాధ్యతను గుర్తెరిగి ప్రణాళికతో ముందుకు వెడుతున్నాం. మీ ఆశీస్సులు, భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర 2047 విజన్తో ఆంధ్రప్రదేశ్ను నెంబర్ 1గా నిలబెడతాం అని సీఎం చంద్రబాబు అన్నారు. 2 కంటే ఎక్కువగా జన్మనిస్తే కొంచెం ఎక్కువ జనాభా ఉంటుంది. 2 కంటే తక్కువ ఉంటే జనాభా తగ్గిపోతుంది. ఈరోజు మనం చూస్తే ఓసారి మన దేశంలో కూడా ఇప్పుడైతే బాగా ఉంది. ఇది 2047-40 వరకు ఉంటుంది. ఆ తర్వాత జనాభా తగ్గిపోతారు. బాగా అందరూ ముసలి వాళ్ళు ఉంటారు. పిల్లలు లేని పరిస్థితి వస్తుంది. ఈరోజు జపాన్లో పిల్లలు లేరు. జపాన్లో మెషిన్స్ ఉన్నాయి, కానీ ఆ మెషిన్స్తో ఆడుకోలేం. ఆ విషయం కూడా చెప్పిన పని చేస్తాయి కానీ మనుషులు మాత్రం కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. చాలా దేశాలు, చైనా, జపాన్, కొరియా, యూరోప్, అన్ని దేశాల్లో కూడా జనాభా సమస్య వస్తూ ఉంది. ఇండియా కూడా మీరు చూస్తే ఇప్పుడు 1.91కు వచ్చేసాం. ఇది రాను రాను తగ్గుతుంది. మనమైతే 1.7లో ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రం, మీ బాపట్ల ఇంకా చాలా ముందుంది, 1.45కు వచ్చేశారు. అంటే 2 ఉండాల్సింది 1.4 కంటే 45 అంటే జనాభా తగ్గిపోతా ఉంది. కడాన ఊర్లో ముసలోళ్ళు మాత్రమే ఉంటారు. ఆ తర్వాత ముసలోళ్ళు కూడా ఉండరు. వాళ్ళు చనిపోయిన తర్వాత మీ ఊరు పేరు కూడా ఉండదు. గుర్తుపెట్టుకోండి. రేపు బాపట్ల అంటే ఎక్కడుందో ఎత్తుక్కునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను దూరదృష్టి చెప్తున్నా. 2019లో నేను ఈ మాట మాట్లాడాను. అందరూ నన్ను ఎగతాళి చేశారు. నేనే పాపులేషన్ కంట్రోల్ చేశాను. మీకు జ్ఞాపకం, సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూర్చొని పెట్టి తల్లిదండ్రులు, 3 తల్లి బిడ్డలుండే తల్లిని, తండ్రిని, 1 బిడ్డ ఉండే తల్లి తండ్రిని పెట్టి కంపేర్ చేశాను. దాంతో మీరందరూ బాగుందని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేసుకుని జనాభాని కంట్రోల్ చేసేశారు. ఇప్పుడు ఆ కంట్రోల్ ఎంతవరకు పోయిందంటే జనాభా లేని పరిస్థితికి వస్తా ఉంది. చదువుకున్న వాళ్ళు పిల్లలు కనడం లేదు, వద్దనుకుంటున్నారు. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్ అంటే ఆదాయం బాగా వస్తే పిల్లలు కానీ ఎందుకు ఆ వ్యవస్థలని ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ఆదాయంతో ఎంజాయ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది ప్రమాదమైన పరిస్థితి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఈరోజు మీ అందరికీ పిలిపిస్తున్నాను. ఈ బాపట్లలోనే ఈ మీటింగ్ నుంచే స్టార్ట్ కావాలి.
జనాభా పాపులేషన్ మేనేజ్మెంట్. ఒకసారి పాపులేషన్ మేనేజ్మెంట్ చేయగలిగితే ప్రపంచాన్ని శాసించే శక్తి భారతదేశానికి ఉంది. అందులో మన రాష్ట్రం నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోతున్నాం, ఇంకా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు ఈ మీటింగ్ ద్వారా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మన దేశం ఒక గొప్ప దేశం, గొప్ప వారసత్వం. అయితే ఈరోజు నాలెడ్జ్ ఎకానమీలో కావాల్సిన చదువుకు ప్రాధాన్యత ఉండాల్సిన అవసరం ఉంది. దానికి ఈరోజు మీటింగ్ నాంది పలుకుతుంది, పెను మార్పులకు దారి తీస్తుంది. తద్వారా భవిష్యత్తులో ప్రపంచంలో ఎక్కడ మాట్లాడినా నాలెడ్జ్ ఎకానమీ ఎక్కడ పుట్టింది, ఎక్కడ బాగున్నారంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ వస్తుంది. నా ఆలోచన ఒకటే, ఈ పిల్లల భవిష్యత్తు కోసం నేను ఆలోచిస్తున్నా. ప్రపంచంలో జరిగే అభివృద్ధి అంతా కూడా ముందే ఆలోచించి అది తీసుకొచ్చే బాధ్యత నాది, అది అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత ఈ పిల్లలది. వాళ్లకు సహకరించే బాధ్యత పేరెంట్స్ గాని టీచర్స్ గాని తీసుకుంటే ఇది సాధ్యము. అందుకే ఈ మీటింగ్ చూస్తే చాలా మీటింగులు అడ్రస్ చేస్తూ ఉంటాం, కానీ ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నిజమైన ఆనందాన్ని పొందగలిగారు. ఇది ఒకటే సమస్యకు పరిష్కార మార్గం అనేది నా ప్రగాఢ విశ్వాసం. తప్పకుండా దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం. టీచర్లకు మళ్లీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, మిమ్మల్ని అన్ని విధాలా గౌరవించిన ప్రభుత్వం ఇప్పుడు మీరందరూ కలిసి పిల్లల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చే శక్తి, సమర్థత మీ దగ్గర ఉంది. దానికి నాంది పలకాల్సింది. మీరు కూడా 24 గంటలు కష్టపడద్దండి, హ్యాపీగానే పనిచేయండి. మీరంతా ఇంత మురుపు మారిగా ప్రతిరోజు టాయిలెట్లు బాగున్నాయా లేదని యాప్ పెట్టి ఫోటోలు తీసే పరిస్థితి లేదు. అవన్నీ వెసులుబాటు ఇచ్చాం. అదే సమయంలో బాధ్యతగా ముందుకు పోమని టీచర్స్ అందరిని కోరుకుంటూ, ఇదే స్ఫూర్తి చూపించాల్సిందిగా తల్లిదండ్రులను కోరుకుంటూ, మరొక్కసారి పిల్లలు మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఈరోజు బాగా మిమ్మల్ని చూశాను, చాలా బ్రైట్ గా ఉన్నారు. మీరే మా ఆశ, మా నమ్మకం. దాన్ని నిలబెట్టాల్సిందిగా మళ్ళీ ఒకసారి పిల్లలందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్లపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, అనేక సంవత్సరాల నుండి విజయవాడ నగరంలో పేద వర్గాలు పొట్టచేత పట్టుకుని సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్నారని, అనేక సంవత్సరాల నుండి సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో వివిధ డివిజన్లలో 25-30 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నటువంటి ఇళ్లకు ఇళ్ల పట్టాలు ఉన్నటువంటి వారికి రిజిస్ట్రేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. తాను గతంలో 2014 నుండి 2019లో శాసనసభ్యులుగా ఉన్నటువంటి సమయంలో నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆనాడు ఉన్నటువంటి అధికారులతో సర్వే నిర్వహించగా ఇళ్ల పట్టాల కోసం రిజిస్ట్రేషన్ల కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నారని గుర్తు చేశారు. అటువంటి ఇళ్లు 7,210 ఆనాడు సర్వేలో తేలిందని, దానిని యుద్ధ ప్రాతిపదిక మీద తాను పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్లు 5,300 చేయించానని చెప్పారు. తర్వాత ఎన్నికలు రావడం నిలిచిపోవడం జరిగిందని అన్నారు. తదుపరి వైసీపీ హయాంలో నామమాత్రంగానే ఇళ్ల పట్టాలు అంటూ రిజిస్ట్రేషన్లు అంటూ మోసం చేసింది తప్ప శాశ్వత పరిష్కారం చూపలేదని విమర్శించారు. ఇప్పుడు తాను తిరిగి శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఆనాడు నిలిచిపోయిన ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్లు చేయించాలని ప్రధాన ధ్యేయంగా వాటికి సంబంధించినటువంటి ఫైల్స్ రెడీ చేస్తున్నామని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఏదైతే 2002, 2003, 2004లో అప్పటి నుంచి పట్టాలు ఇచ్చి ఆ పట్టాలు రిజిస్ట్రేషన్ అవ్వక అనేక రకాలుగా లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. నేను 2014-19 మధ్యలో శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడు మరి ఆనాడు ప్రభుత్వంలో వీళ్ళకి శాశ్వత రిజిస్ట్రేషన్ చేసి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి ఆ రోజే పెడతాం జరిగింది. దాంట్లో కొన్ని జీవోలు కూడా తీసుకొచ్చాం. కొన్ని జీవోలు ఆ రోజున తీసుకురావడం జరిగింది. మొత్తం 7,210 మంది
7,210 హౌసెస్ రిజిస్ట్రేషన్ చేయాలిగా ఎన్యూమరేషన్ కూడా చేయడం జరిగింది. వాళ్ళందరికీ దఫాల వారీగా గతంలో 2014-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన జీవోల ప్రకారం రిజిస్ట్రేషన్ చేశాం. దాదాపు 5,300 మందికి రిజిస్ట్రేషన్ చేసి శాశ్వత పరిష్కారం అంటే పట్టాలు అనేది కొన్ని బ్యాంకుల్లో గాంధీ కోఆపరేటివ్ బ్యాంకు, దుర్గా కోఆపరేటివ్ బ్యాంకు లాంటి ఏదన్నా ఒక 50,000 ₹1,00,000 లోన్కి ఇస్తారు. కానీ జాతీయ బ్యాంకుల్లో ఆ పట్టాలని లోనుకి ఆమోదించరు. కాబట్టి ఒక్కసారి శాశ్వతంగా రిజిస్ట్రేషన్ చేసేస్తే వాళ్ళు ఏ అవసరాలకైనా సరే, వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 3 ఫ్లోర్లు అదనపు ఫ్లోర్లు కట్టుకోవడానికి లోన్ కావాలన్నా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. పెళ్ళిళ్ళకో, పేరెంటాలకో, లేదంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇంకోటో విదేశాలకు వెళ్ళి చదువుకునేదానికో పిల్లలకి వాటికి కావాలన్నా రిజిస్ట్రేషన్ సదుపాయం అయి ఉండాలి. కాబట్టి దాన్ని శాశ్వత ప్రాతిపదిక మీద పర్మనెంట్ జీవో తీసుకొచ్చాం. జీవో నెంబర్ 105. ఈ జీవో నెంబర్ 105 రేపు జనవరి 30వ తారీఖు వరకు 2025 జనవరి 30వ తారీఖు వరకు దీనికి పరిమితి ఉంది. ఈ జీవో ద్వారా కన్సెషన్ రేటుకి గజానికి ₹100 మార్కెట్లో 25,000, 20,000, 30,000 ఉన్నటువంటి భూమి పేదవాళ్ళకి, ఈ పట్టాలు ఉన్న వాళ్ళకి ₹100కే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయమంటాం. అలాగే మొదటి లబ్ధిదారుడి నుంచి రెండో లబ్ధిదారుడు ఎవడన్నా చేయి మార్చిన వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించమని చెప్పి ప్రభుత్వం ఈ 105 జీవోలో స్పష్టంగా చెప్పింది. ఆ 105 జీవోని వాళ్ళ జనవరి 30వ తారీఖు లోపు ఉన్నటువంటి జీవోని మళ్ళా కమిషనర్ గారితో మాట్లాడి ఇప్పుడు స్పెషల్ టీంని ఏర్పాటు చేశాం. ఇది ఆల్మోస్ట్ చివరి అవకాశంగా అందరూ భావించాలి. ఎందుకంటే ప్రభుత్వ పరంగా మీకోసం జీవో తీసుకొచ్చి మీకోసం మీ సచివాలయంలో టీంలు వేసి ఇంటింటికి వచ్చి మీరు రిజిస్ట్రేషన్ కల్పించుకోండి, రిజిస్ట్రేషన్ చేయించుకోండి, మీ సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేయమని చెప్పి చేసుకోండి అని చెప్పి మేము ప్రభుత్వమే మీకు చెప్తా ఉంది. కాబట్టి లబ్ధిదారులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం. 105 జీవో ద్వారా రిజిస్ట్రేషన్ ఇమీడియట్గా చేసుకోండి. దీనికి కమిషనర్ గారితో మాట్లాడి సర్కిల్ 2 ఏసీపీ రాంబాబు ఆ అధికారి గారిని ఇన్ఛార్జిగా నియమించారు. అలాగే ఒక టీంని, ప్లానింగ్ సెక్రటరీని, సచివాలయ సెక్రటరీని, అడ్మిన్ని అందరినీ కూడా టీం ఏర్పాటు చేశారు. ఆ టీం కూడా రేపటి నుంచి పనిచేయబోతూ ఉంది. ఎవరు రిజిస్ట్రేషన్ సదుపాయం చేసుకుంటామన్నా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ అవకాశం కల్పిస్తూ ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక, నేను శాసనసభ్యుడు అయినాక సెంట్రల్ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం శాశ్వత సమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్తా ఉన్నాం. అంటే పట్టాలు అనేది 20 సంవత్సరాల కిందట ఇచ్చిన పట్టాలకు కూడా ఇవాళ వరకు రిజిస్ట్రేషన్ కల్పించాల. కొన్ని చేంజ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అడ్డు పెట్టుకొని 22A ఉండిపోవటం వల్ల దేవినేని గాంధీపురం, తొంగం రావుల వీధి, అలాగే కొన్ని ఏరియాలు దాంట్లో ఉన్నాయి. దాన్ని కూడా చెప్పాం అధికారులకి. వాటిని కూడా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారి దృష్టికి తీసుకెళ్ళాం. రెవెన్యూ మినిస్టర్కి చెప్పడం జరిగింది. సిసోడియా గారు ఆల్రెడీ ఇప్పుడు మేము ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలను అన్ని విధాలా మోసగిస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెలలో పోరాటాలకు సిద్ధమైందని పార్టీ సెంట్రల్ నియోజకవర్గాన్ని సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనం నందు బుధవారం గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఎన్నికలకు ముందు ఓ మాట, ఎన్నికల తర్వాత మరో మాట చెప్పడం చంద్రబాబుకి కొత్తేమీ కాదని ఈ సందర్భంగా మల్లాది విష్ణు విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా ఎక్కువ సంక్షేమం అందిస్తున్నామని ప్రచార సభలలో పదే ఊదరగొట్టి తీరా అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను మోసగించారని మండిపడ్డారు. రైతన్నలకు 20,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ వంచారని మల్లాది నిప్పులు చెరిగారు.
కనుకనే అన్నదాతల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 13న అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు చెప్పారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కార్యక్రమ ప్రధాన అజెండా అని, ఇందులో భాగంగా అన్నదాతలతో కలిసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ పనులకు ముందే ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించిందని మల్లాది విష్ణు గుర్తు చేశారు. పైగా 12,500 రూపాయలకు బదులు 1,000 రూపాయలు పెంచి 13,500 రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ప్రకటించిన 20,000 రూపాయలు సాయం అయిందని సూటిగా ప్రశ్నించారు. ఈ నెలంతా కూడా ఒక కార్యాచరణ ప్రణాళికని రూపొందించుకోవడం జరిగింది. ఏంటంటే ఆ కార్యాచరణ ప్రణాళిక ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, రైతులు ఎదురవుతున్నటువంటి సమస్యలు, విద్యార్థులు ఎదురవుతున్నటువంటి సమస్యలతో దాని ఆ సంబంధించినటువంటి సమస్యల్ని ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాటగా ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మనకి కళ్ళ కట్టినట్టుగా కనబడుతుంది. వైఫల్యాలని చెప్పిన ఎందుకంటున్నామంటే, ఎన్నికల ముందు ఏం చెప్పారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాము, ఎక్కువ చేస్తాము అని చెప్పాను. ఓట్లు రాబట్టుకునే కార్యక్రమంలో భాగంగా రైతులకి పెట్టుబడి సాయం 20,000 ఇస్తాము అని చెప్పని కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి సూపర్ 6లో ఒక హామీ. ఏం జరిగింది? 13వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి రైతులకు జరుగుతున్నటువంటి రైతుల పట్ల వివక్షత, రైతుల పట్ల నిర్లక్ష్యం, రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద గళమెత్తాలని పార్టీ శ్రేణులందరికీ కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. కృష్ణా జిల్లా అంటే, ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే రైతాంగానికి, వ్యవసాయానికి పెట్టిన పేరుగా మనకి అందరికీ కూడా అర్థమవుతుంది. ఈ పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇస్తాను అని చెప్పని ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ఏమైంది అని చెప్పారు. ఎందుకు రైతుల అకౌంట్లో నిధులు జమ చేయలేకపోయారు అని చెప్పారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది, నిలదీస్తోంది. అడగటమే కాదు, రైతుల పక్షాన 13వ తారీఖున ఒక కార్యాచరణ ప్రణాళికని రూపొందించుకుని అన్ని కలెక్టరేట్లు దగ్గరికి రైతులతో కలిసి వెళ్ళి కలెక్టర్లకి వినతి పత్రాలు సమర్పించాలని, కలెక్టర్లకి రైతుల యొక్క సమస్యలు తెలియజేయాలని, విన్నవించాలని, అప్పటికైనా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడుతుందని, లేదంటే నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నటువంటి పరిస్థితి నుంచి బయటపడాలని, ఆరుగాలం కష్టపడినటువంటి రైతులకి మేలు చేయాలని, మంచి చేయాలని ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా, రైతు పక్షపాత పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ తారీఖున ఈ కార్యక్రమాన్ని చేయటం కోసం పిలుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సూపర్ 6లో ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ముందు మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి పరిగణలో తీసుకుంటే, ఏ ప్రభుత్వమైనా తన విధానాలని, ఏ ప్రభుత్వమైనా తన మేనిఫెస్టోని, ఆలోచనల్ని బడ్జెట్లో రూపొందిస్తారు. బడ్జెట్లో రూపొందించి
శాసనసభలో బడ్జెట్ ఆమోదించుకుని ఆయా పద్ధతుల ద్వారా నిధులు ఖర్చు పెట్టడం జరుగుతుంది. అలాంటిది ఈరోజు బడ్జెట్లో రైతులకి పూర్తిగా 10,700 కోట్ల రూపాయలు మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ బడ్జెట్లో పొందుపరచాల్సింది, బడ్జెట్లో చూపించాల్సింది, అసలు దాన్ని ప్రస్తావనే లేకుండా బడ్జెట్ రూపొందించుకోవడం జరిగింది. ఇక్కడే ఈ కూటమి ప్రభుత్వం మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటిసారి పెట్టుబడి సాయం లేదు, అలాగే పెట్టుబడి సాయం ఇచ్చేటటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం వద్ద లేదు అని చెప్పని మనకి స్పష్టంగా అర్థమవుతుంది బడ్జెట్ చూసిన తర్వాత. ఎందుకంటున్నామంటే 10,700 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన ముందు చెప్పినటువంటి మాట ఏంటంటే 12,500 ఇస్తానని చెప్పి దాన్ని 13,500 రూపాయలు చొప్పున వక్ఫ్ ఆస్తులను దోచుకుంటున్న ముస్లింలను ప్రోత్సహించవద్దని సీఎం చంద్రబాబుకు ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షులు వైసీపీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి నూరుద్దీన్ సూచించారు. నూతనంగా ఏర్పాటు చేసిన వక్ఫ్ బోర్డులో ఉన్న షేక్ హాజా ఎమ్మెల్సీ రహుల్లాపై మండిపడ్డారు. నైతిక విలువలు లేకుండా భూపకాసులుగా మారారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థం కోసం పనిచేస్తున్న వారిని వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఖాజాపై హైకోర్టులో ఎన్నో కేసులు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. వక్ఫ్ భూములను కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నామని చెప్పారు. మైనార్టీలకు ద్రోహం చేస్తూ వక్ఫ్ భూములను అన్యాక్రాంతం చేసిన నాయకులను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ అధ్యక్షులు వైసీపీ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ నూరుద్దీన్ కోరారు. గతంలో వైసీపీ పార్టీలో ఉండి సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచిన నాయకుల కంటే టీడీపీకి ప్రత్యామ్నాయ నాయకులు దొరకలేదా అని చురుకులు అంటించారు. సయ్యద్ నూరుద్దీన్ రామవరపాడులో గల తన కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్ భూములను అన్యాక్రాంతం చేసిన, వక్ఫ్ ఆస్తులను మింగేసిన చోట నాయకులు కొందరు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని, వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పార్టీలో చేర్చుకోకుండా ఉండడం మంచిదని హితవు పలికారు. నేను కోరేది ఒకటే, ఏదైతే నూతనంగా వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేశారో అందులో 2 పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి. ఆ 2 పేర్లను మేము మా పార్టీలో ఉన్నప్పుడు పార్టీని మేము సపోర్ట్ చేసిన కాలంలో కూడా, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. ఆ 2 పేర్లు మీడియా ముఖంగా నేను చెప్తా ఉన్నా. ఒకడు వక్ఫ్ భూ గజ దొంగ, వక్ఫ్ భూ బకాసురుడు షేక్ ఖాజా అయితే, దానికి జోడీగా జోడెద్దుల బండి అంటారు చూసారా, దానికి జోడీగా ఉన్నటువంటి కార్పొరేటర్ స్థాయికి కూడా లేని వ్యక్తిని ఎమ్మెల్సీగా చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఆ పార్టీని భ్రష్టు పట్టించి, ఏదైతే ఒక కార్పొరేటర్ స్థాయిలో ఉన్నటువంటి మనిషిని వాళ్ళ తల్లిగారు చనిపోతే తల్లిగారి పదవిని, ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టాడని కూడా కృతజ్ఞత లేకుండా, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ జ్యూస్ తాగే విధంగా, ఏదైతే జలీల్ ఖాన్ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ శిష్యుడు కదండి ఈ ఖాజా, మరి తనతో పాటు ఉన్నటువంటి ఏదైతే రూహుల్లా 6 నెలలు అయితే వీడు అవుతారంటారు. వీళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మెల్లిగా వచ్చేస్తారు, కండువాలు మార్చేస్తారు. తమ యొక్క పదవులను దక్కించుకోవడం కోసం, తమ యొక్క అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడం కోసం నిస్సిగ్గుగా, ఒక నైతిక విలువ అంటూ లేక, ఒక పార్టీ మనకి ఏమిచ్చింది, పార్టీలో మనం పెరిగాం, పార్టీలో మనం ప్రాచుర్యం పొందాం, పార్టీ మనల్ని చూసుకుంది అని ఆలోచించకుండా, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కన్న తల్లి లాంటి పార్టీ. వాళ్ళకు ఒక విధంగా చెప్పాలంటే, ఆ కన్న తల్లి లాంటి పార్టీలో ఉండి ఈరోజు తమ పదవుల కోసం వాళ్ళు స్వార్థంగా బరితెగించి కండువాలు మార్చారే. ఇది ఏ విధంగా చూడాలి? తల్లిపాలు తాగి రొమ్మును గుద్దడం కాదా? ఈ షేక్ ఖాజా మరియు ఎమ్మెల్సీ రూహుల్లాని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. ఏదైతే ఈ షేక్ ఖాజాపై ఎన్నో షోకాస్ నోటీసులు ఉన్నాయి, హైకోర్టులో డజన్ల కొద్ది కేసులు ఉన్నాయి షేక్ ఖాజాపై. మేము ఎప్పటి నుండో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళలో మేము కూడా ఉన్నాం. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీ సంఘాలు, ముస్లిం మత పెద్దలు, మేధావులు
ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది ఎకరాలు వక్ఫ్ భూములను కాపాడుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. ఇలాంటి వారు ఏదైతే ఫేక్ ముతవల్లి, ఒక దర్గాకి దొడ్డిదారిలో ముతవల్లిగా మారి వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ రూపాంతరం చెంది తన యొక్క పదవిని దుర్వినియోగం చేస్తూ కోట్లు గడించినటువంటి అవినీతి పరుడు వక్ఫ్ భూగజ దొంగ షేక్ ఖాజా. వాడికి తోడుగా ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నటువంటి మనిషి, వీళ్ళిద్దరూ కలిసి టీడీపీ నాయకుల్ని వెళ్ళి కలవడం అనేది అత్యంత దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ తోడు దొంగలు ఊసర వెల్లులు, అసలు ఈ ఊసర వెల్లుల గురించి ఉన్న కథ కూడా మీకు నేను చెప్పాలి. ఎందుకంటే ఈ ఊసర వెల్లి ఏదైతే వక్ఫ్ భూగజ దొంగ, వీళ్ళిద్దరిని ఫస్ట్ నుంచి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన ప్రోత్సహించడం వల్లే పార్టీ ఈరోజు ఇంత భ్రష్టు పట్టిపోవడానికి గల కారణం. మేము ఫస్ట్ నుంచి వ్యతిరేకించాం, అయినా కూడా కాసులకు కకృతిపడి, వాడు ఇచ్చే డబ్బులకి కకృతిపడి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. కలెక్టర్లు విధుల్లో ఎందుకు నిర్లిప్తంగా ఉంటున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. రెండో రోజు గురువారం వెలగపూడి సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో ముఖ్యంగా 6 నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్స్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలు వంటి అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సందర్భంగా అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్ సైట్, హౌస్ పవర్, గ్యాస్, ట్యాప్ వాటర్ ఇవి కనీస అవసరాలు. నగరాల్లో, గ్రామాల్లో వీటికి ప్రాధాన్యం ఇవ్వాలి. అర్బన్లకు, సెమీ అర్బన్లకు పెన్షన్ పెంచాలని కలెక్టర్లను ఆదేశించారు. తల్లిదండ్రులు చనిపోయిన ఫ్యామిలీలకు పెన్షన్ ఇవ్వాలని సూచించారు. అలాగే రానున్న 4.5 ఏళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశంపై ఈ సమావేశంలో చంద్రబాబు చర్చించారు. 26 జిల్లాల కలెక్టర్లు, 40 శాఖల అధిపతులతో జరిగిన సదస్సులో అధికారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. రెండో రోజు హోం, పరిశ్రమలు, ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, విద్యుత్, మానవ వనరులు, ట్రాన్స్పోర్ట్, రోడ్డు భవనాలు, హౌసింగ్, హెల్త్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సంక్షేమం, రెవెన్యూ, ఎక్సైజ్, మైన్స్, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్స్ వంటి వివిధ అంశాలపై అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు. సమావేశంలో మంత్రులు, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం పట్ల కేంద్ర బీజేపీ సర్కార్ సహాయ నిరాకరణ, కక్షపూరిత విధానాలు అనుసరిస్తోందని అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజయకృష్ణన్ పేర్కొన్నారు. సిఐటియు, రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ బాలోత్సవ్ భవన్లో బుధవారం కేరళ సంఘీ వడ్డే భావ సభ నిర్వహించారు. సభలో విజయకృష్ణన్ మాట్లాడుతూ
వయనాడులో సంభవించిన ప్రకృతి విపత్తులో వందల మంది మరణించి వేల కోట్ల ఆస్తి నష్టం జరిగిన జాతీయ విపత్తు నిధి నుంచి ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి కేంద్రం సహాయం చేయలేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన చట్టాలను ఆమోదించకుండా గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అక్షరాస్యత, వైద్య సౌకర్యాలు, భూ పంపిణీ, పౌర సరఫరాల వ్యవస్థ, పంటలకు మద్దతు ధరలు, కార్మికులకు కనీస వేతనాలు, సంక్షేమ పథకాల అమల్లో కేరళ రాష్ట్రం అగ్రపథాన ఉందన్నారు. అటువంటి ప్రభుత్వానికి దేశం మొత్తం మద్దతుగా నిలబడాలని విజయకృష్ణన్ పిలుపునిచ్చారు. ప్రభాకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండి. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కేరళ రాష్ట్రం పట్ల, కేరళ ప్రజానీకం పట్ల, ముఖ్యంగా కేరళ వామపక్ష ప్రభుత్వం పట్ల అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్యపూరిత కక్ష ధోరణికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సిఐటియు, ఏఐకేఎస్, ఆల్ ఇండియా వర్కర్స్ యూనియన్ 3 సంఘాల ఆధ్వర్యంలో సంఘీభావ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు విజయవాడ రాష్ట్ర కేంద్రంలో ఈ సభ నిర్వహిస్తున్నాం. ఈ సభకు ముఖ్య అతిథిగా ఏఐకేఎస్ జనరల్ సెక్రటరీ విజయకృష్ణన్ గారు, మన ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు ఇద్దరు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కేరళలో ఉన్నటువంటి ఒక బలమైన సహకార వ్యవస్థను నాశనం చేయడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకోండి. అట్లే కేరళలో వయనాడులో జరిగినటువంటి ఒక ప్రకృతి విలయానికి వందల మంది ప్రజలు బలైతే ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా జాతీయ విపత్తు కింద సహాయం చేయని ఒక నిర్దయ ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉంది. అట్లే కేరళలో అన్ని రంగాల్లో కూడా, అది పౌష్టికాహారం అందించడంలో కానీ, జనాభా నియంత్రణలో కానీ, విద్యా సౌకర్యంలో కానీ, వైద్య రంగంలో కానీ, అన్ని రంగాల్లో దేశంలోనే ఆదర్శవంతమైన పరిపాలన కేరళ వామపక్ష ప్రభుత్వం అందిస్తుంది. మహిళలకు రక్షణ విషయంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు కేరళ ఒక ప్రత్యామ్నాయ పద్ధతిని అన్ని రంగాల్లో కూడా అవలంబిస్తుంది. ఉదాహరణకి వ్యవసాయ రంగంలో కనీస మద్దతు ధరలు అమలు జరిపే తీరు దేశానికి ఆదర్శం. ఒక క్వింటా ధాన్యం 2,890 రూపాయలకి ప్రభుత్వం చెల్లిస్తుంది. అదే మనకి ఇక్కడ క్వింటాలు 2,000 కూడా రావట్లేదు. అదేవిధంగా రైతులకి ఏదైనా అప్పు అయితే 2 సంవత్సరాలకు ఒకసారి డెట్ రిలీఫ్ కమిషన్, అందుకని రుణ విముక్తి కలిగేట్టుగా అసెంబ్లీ తీర్మానం చేసి ఒక కమిషన్ వేసింది హైకోర్టు రిటైర్డ్ జడ్జి తోటి. ఆ రకంగా ఉంది. కేరళలో గ్రాడ్యువల్గా ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళు ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి వ్యవసాయ అవసరాలను గుర్తించి కేరళలో 82% దాకా కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి. అంటే కేరళ గవర్నమెంట్ ఆఖరి గ్రామ పంచాయతీ కూడా హెక్టార్కి 32,000 రూపాయల దాకా గ్రామ పంచాయతీ రైతుకి ఇస్తుంది. మన రాష్ట్రం 20,000 రూపాయలు ఒక రైతు మొత్తానికి ఇస్తానని చెప్పి ఇంతవరకు ఈ సంవత్సరం ఎగ్గొట్టింది. అందుకని దీనికి భిన్నంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం, కేరళ గ్రామ పంచాయతీలు వ్యవసాయాన్ని కాపాడుకోవటం కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది. అలాంటి కేరళకి అన్ని రకాలుగా సహాయం అందించడానికి అటు ఎరువులు కానీ, ఇతర ధాన్యం కానీ, ప్రభుత్వానికి రావాల్సినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి పన్నుల వాటా కానీ ఇవన్నీ రాకుండా ఇబ్బంది పెడుతుంది. కేరళ గవర్నర్ని మోడీ గారి నాయకత్వంలో కేరళ గవర్నర్ తోటి కేరళలో విద్యారంగంలోనూ ఇతర రంగాల్లో వస్తున్న చట్టాలన్నీ కూడా అమలు జరపకుండా ఏదో రకంగా మోకాలడ్డం పెట్టి ఆ విధంగా కేరళకి అనవసరంగా ఆ గవర్నర్ని తొలగించాల్సిన స్థితికి వస్తుంది. అనంతపురం జిల్లా ఓబుళాపురంలో అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్లిన తెదేపా నేతలపై పెట్టిన కేసు విచారణకు మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, వీరంకి గురుమూర్తి తదితరులు హాజరయ్యారు. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఓబుళాపురంలో అక్రమంగా మైనింగ్ జరుగుతున్నట్లు తెలియడంతో తెదేపా నాయకులు పరిశీలించేందుకు అప్పట్లో కేసులు నమోదు చేశారు. ఈ కేసు విచారణ జరుగుతోంది. ఇందులో భాగంగా బుధవారం వారు ఇక్కడికి వచ్చారు. విచారణ అనంతరం న్యాయమూర్తి ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం ట్వీట్ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్లపై విలేకరుల సమావేశం నిర్వహించిన బోండా ఉమా. వైసీపీ హయాంలో నామమాత్రంగానే ఇళ్ల పట్టాలు అంటూ విమర్శ. రాష్ట్ర ప్రజలను అన్ని విధాలా మోసగిస్తున్న కూటమి ప్రభుత్వం. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎద్దేవా. వక్ఫ్ ఆస్తులను దోచుకుంటున్న ముస్లింలను ప్రోత్సహించవద్దు. సీఎం చంద్రబాబుకు వైసీపీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి నూరుద్దీన్ సూచన. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ STV న్యూస్.